ఏమైంది? ఏదో తప్పు చేసినట్టు తలదించుకుంటున్నారు. ఇంక ఎన్ని రోజులని ఇట్లా పని పట్ట లేకుండా జులాయిగా తిరుగుతారు? అన్నదమ్ములు ఇద్దరే అయిపోయారు. ఏదో ఒక పని చేస్తే ఏమైతుంది? ఏమో బెల్లం కొట్టిన రాయిలాగా నిల్చొని చూస్తున్నావు. ఇంట్లోకి ఎట్లా ఎప్పుడు తినడానికి? మీ తోటోళ్ళందరూ అట్లాగే ఉన్నారా? వాళ్ళు ఎట్లా బతుకుతున్నారు, మనం ఎట్లున్నాం? ఇల్లు చూసిరా ఎట్లా పడి తెచ్చిందో? కొంచెం కూడా సిగ్గు అనిపించలేదా? నలుగుట్లో పోవాలంటే మాకు చిన్నతనం అవుతుంది. మీ మొగుళ్ళు ఏం పని చేస్తున్నారు అని అడుగుతుంటే ముఖం ఎక్కడ పెట్టుకోవాలో తెలుస్తలేదు. మా మీకేంది దులిపేసుకొని పోతారు ఏదన్నా కూడా, కానీ మాది అట్లా కాదు కదా మనసు. ఏంది ఏం మాట్లాడు? అంటే ఆకలి అవుతుంది, బుక్కడంత ఏమైనా పెట్టావు? ఎక్కడి నుంచి వస్తుంది అని పెట్టడానికి బుక్కెడంత పెడతావా అని మాత్రం మంచిగా అడుగుతుండు. అంటే సంపాదిస్తేనే పెడతా. మరి సంపాదించండి, ఇంట్లోకి ఎక్కడి నుంచి వస్తుంది? మమ్మల్ని ఇవ్వమంటారా బయటికి? మీరెందుకు కానీ మేమే తీసుకొస్తాం ఏదో ఒకటి. ఇగో చెప్తున్నా, ఏం చేస్తారో మాకు తెలియదు. ఏదో ఒక పని చేసి మమ్మల్ని పోషించకపోతే మేము ఇక్కడ ఉండం, మేమే బయటికి పోతాం. అంటే పని చేస్తారు మీరు కూడా? పని చేస్తామో ఇంకేం చేస్తామో. ఇంకోటి చెప్తున్నా, పని చేసి పైసలు తీసుకొస్తేనే మమ్మల్ని ముట్టుకునేది. ఏమంటాయి? అంతే అక్క. గది లేకపోతే ఎట్లా? పని చేసే సాత కాదు కానీ నీకు అదైతే కావాలా అన్నా? ఇదంతా నడవదు, ఇంకొక గంట అయితే తలుపులు వేసుడే. ఎట్లయితే చూస్తా కదా మరే. పైసలు తీసుకొచ్చి చేతిలో పెడితేనే తలుపులు వేసుడా? ఇన్ని రోజులు అంటే ఊరుకున్నాం, ఇక ఊరుకునేది లేదు. ఇక వదిలే, మీరు ఎట్లా నాకు తెలియదు కానీ మనం తలుపులు వేసుకుందాం. సిగ్గు అనిపిస్తుందా నీకు కొంచెమన్నా? ఏమో పని లేదు ఏం లేదు, ఇంట్లోకి ఏం నుంచి సామాన్ లేదు ఏం లేదు, తినడానికి కూడా ఏం లేదు. ఏమో తలుపులు అంటేనేమో ముందు కురికత్తావు. అబ్బా తలకే వస్తాను సాయి పెట్టుకోనాడు. ఇగో నువ్వు ఏదో ఒకటి చేసి పని చేయి, లేదంటే నేనే బయటకు పోయి పని చేస్తా. ఆడదాని లెక్క ఇంట్లో వండు నువ్వు. ఇక తమ్ముడు మడతలు పెద్ద మాట ఉన్నదిరా తమ్ముడు. ఇక మనం ఇక్కడ ఒక్క నిమిషం కూడా ఉండాలి. అబ్బా అన్నా చచ్చిపోతుంది. ఇక ఈ ఒక్క మాట చచ్చిపోదాం అమ్మ తోడు. ఇక అది కాబట్టి ఇంత చిన్న మాటతో వదిలింది. నేనైతేనా ఇగో చెప్తున్నా, నేను మొగోళ్ళ లెక్క ప్యాంట్ షర్ట్ వేసుకొని బయటికి పనికి పోతా, నువ్వు గాజులు వేసుకొని చీర కట్టుకొని ఇంట్లో మూలం కూర్చో. అమ్మతోడు పెద్ద పెద్ద మాటలు నన్ను. తమ్ముడు ఒక్క నిమిషం కూడా ఇంట్లో ఉండద్దు, పైసలతోనే ఇంటికి వద్దాం పదన్నాడు. చూడే డబ్బు సంపాదించుకొస్తా, తలుపెట్లే ఏనియవో చూస్తావు. తెచ్చినాక మాట్లాడు పో ఫస్ట్. నేను కూడా తొడగొట్టి చెప్తానా? మేము కూడా తొడగొడతాం, గిట్ల ఒట్టుడు కాదు, సంపాదించుకురారి అప్పుడు మాట్లాడు. అత్తం బరాబర్ పైసలతో అత్తం. చూడు సంపాదించుకొచ్చినప్పుడే లేచుడు. సరే ఓ హీరో లెక్క పోతారు, మళ్ళీ తుస్సుమని వస్తారు, ఏమేమి అని గీకుతారు. రేషన్ అయితే ఏం తక్కువ లేదు, ఏం మనుషులేమో. ఇక ఊకునేది అయితే లేదు, ఏదైతే అదైంది. ఈ రోజు నుంచి మనం గిట్లనే ఉందాం అంతే. ఎక్కడ లొంగది అక్కడే లొంగది. అవును తమ్ముడు, ఏదో కోపంలో మనం ఇంట్లోకి వెళ్ళొచ్చినాం పైసలు తీసుకొస్తామని. మరి పైసలు ఏడు నుంచి తీసుకొద్దాం? అదే అన్న నాకు అర్థమైతలేదు. నేనైతే తొడగొచ్చిన పైసలు తెస్తా అది అని చూస్తే ఒక్క తొవ కూడా లేదు పైసలు సంపాదిద్దామంటే. మనం తాగుతోళ్ళం తిరుగుతోళ్ళం, మనకు ఒక్కడు ఒక్క రూపాయి కూడా ఇయ్యడు. అవునన్నా, మరి ఏ నుంచి తీసుకొద్దాం పైసలు? అదే అన్న ఏం చేద్దాం చెప్పు. ఇంటికి పోతే లోపల రానియ్యరు. అమ్మో అన్నా, అది లేకపోతే నాతో కాదన్నో, రాత్రి నిద్ర కూడా పట్టది, నీకు తెలుసుగా. నేను కూడా అంతే, కానీ డబ్బు సంపాదించకపోతే మాత్రం వేస్ట్ అన్న. ఖచ్చితంగా ఏదన్నా ఒకటి వేసి మనం సంపాదించాలి అంతే. ఏం చేద్దాం చెప్పు? ఏదో ఒకటి చేద్దాం, పైసకు ఉన్నంత విలువ మనకు లేదు, అర్థమైందా? ఇప్పుడు కూలి పని చేస్తేనేమో అంత రావే పైసలు, చేద్దాం. మనకు స్పాట్ లో బాగా పైసలు కావాలి, స్పాట్ లో కావాలి. ఏదో ఒకటి చేద్దాం. ఏం చేద్దాం చెప్తాం, ఏదో ఒకటి చేద్దాం. సరే అన్న. కవిత ఏం చెప్తున్నావే? చెరుపతి చేద్దామని నిమ్మకాయలు తెంపుతానక్క. అవునా? అవునే, షర్బత్ కావాలి. బాగా ఎండ కొడుతుంది, ధూపు అవుతుంది. అక్కడ ఉన్నట్టుంది అక్క, అదందుకో. కర్ర అందుకో, బాగా లోపలికి ఉంది, కర్ర తీసుకో.
అవు గాని వీళ్ళు అప్పుడనంగా పోయి ఇంకా రాలే. ఏ వాళ్ళకు పని శాస్త్రగాని వాళ్ళు ఇప్పుడు ఏడత్తారా కాళ్ళకి ఎవరు పని ఇస్తారు అంతే అంటవా? ఏదో పూజలు కొట్టిరు. కానీ మనం అన్న మాట ప్రకారం వాళ్ళు నన్ను మనల్ని ముట్టుకొని ఇద్దే. రేషం ఉంటే ఖచ్చితంగా లేదో ఒక పని చేసుకొని వస్తారు అక్క. ఇగో ఒక్క పూట కూడా నా మొగుడు నన్ను వదిలిపెట్టి ఉండలేడు. గసొంటిది ఎట్లుంటాడో చూస్తా కదా. మనం ముందే తలపెట్టుకుందాం అక్క. తమ్ముడు అన్నా ఇక మనకు డోకలేదా అస్సలకే తగ్గేది రేపు. లేకపోతే మనల్గా పెద్ద మాట్లాడతారా? నేను అంట గాజులు వేసుకొని చీర కట్టుకొని ఇట్లా కూర్చోనట. ఇప్పుడు చూపిస్తా చూడు నేను నా పర్పస్ చూపుతుందా? ఏంది ఎందుకు ఎంతగానో కొడతానో ఇన్నే ఉన్నా కదా. ఏంది నోరు లేస్తుంది? నోరు లేస్తుంది. ఇక్కడ నుంచి నేను చెప్పింది నన్ను. ఏంది సీత నన్ను ఎన్నెన్ని మాటలు అన్నావు? నేను గాజులు వేసుకొని చీర కట్టుకొని ఇంట్లో కూర్చో అన్నా. ఇక్కడ నుండి నేను చెప్పినట్టు నువ్వు వినాలే, అర్థమైనా? ఏం సాధించిరని గంతగానో నోర్లు ఎత్తున్నాయి ఇద్దరికి. మేము సాధించి చెప్తే మీరు షాక్ అవుతారు. అలాగా ముందు చెప్పురి, ఆ తర్వాత అది షాక్ అవ్వలో లేదో మేం చెప్తాం. కళ్ళు తిరిగి కింద పడిపోతారు. మీరు చెప్పేదానికి నువ్వు విలవిల కొట్టుకుంటావు. నువ్వు కింద పడి బొడతావు. ముందు చెప్పు, నువ్వు తర్వాత ఎగిరి గంతెత్తవే చెప్తే. ముందు అలా చెప్పు. గంతెత్తామో కింద పడతామో మేము చెప్తాం తర్వాత. చెప్పుడు కాదు నీకు చూపెడతా. చూపెట్టు. బాగా యాక్షన్ ఎక్కువైపోతుంది, అదేదో చూపించుర్రి, చెప్పుర్రి. నీకోసం బంగారం కూడా తీసుకురా. ఇగో నమ్మచ్చా? అరే పని చూసుకున్నామే, వాడు అడ్వాన్స్ ఇస్తే కొనుక్కొని వచ్చిన నీ చేతికి మస్తు ఉంటది. అరే సంబరలే అరే నవ్వుతాను, నవ్వాలి నవ్వు. ఇగో సీత నీకోసం బంగారం చైన్ తీసుకొచ్చిన. చెప్పినా కదా షాక్ అవుతావని, కింద పడి బొడతావని. ఏయ్, నాకు నమ్మ బుద్ధి చెక్ చేసుకో, చెక్ చేసుకో. ఇదంతా నిజమేనా? బంగారం షాప్ పోయి చెక్ చేసుకుంటారా? ఇన్నే ఉంటా నేను. అగో, ఇంత సడన్ గా మీకు ఎక్కడి నుంచి వచ్చిన గిన్ని పైసలు? పని చూసుకున్నాం వదినా. ఏం పని అది? చెప్తామా? అది- అంటే చెప్తే గానీ తీసుకోరా? అట్లని కాదు, బంగారం కావన్నా లేకపోతే మా మీద? అది కాదండి, ఏం పనో తెలవాలి కదా మాకు కూడా. ఇగో వదినా ఎందుకు ఏ పని అయితే ఏంది? చెప్పన్నా. వదినా సూపర్వైజర్ పని దొరికింది, మంచికి 50 అడ్వాన్స్ ఇచ్చిండు. విన్నారా? అడ్వాన్స్ 50,000 ఇచ్చారంటే జీతం ఎంత? ₹1,00,000? లక్షన్నర. ఒక్కొక్కరికి లక్ష ధర. ఏంటి మేము కాల్ చేస్తే ఉద్యోగం ఇచ్చిరా? నేను చదవలేదా? ఇగో 12 చదివా నేను. మరి ఇన్ని రోజులు ఎందుకు చేయలే మీరు పని? మాకెందుకు ఇచ్చిండు తెలుసా ఆ, పని? ఎందుకు ఇచ్చిర్రు? మా ఫ్రెండ్ గాడు ఇప్పుడు దాంట్లో పెద్ద మేనేజర్. అర్థమైందా? రికమెండేషన్ మీద వచ్చింది. రికమెండేషన్ మీద చిన్న జాబ్ ఓ, మాకు. మీరేదో కష్టపడి తీసుకున్నట్టు చెప్పబడితే లేదు. ఇన్నేళ్ళు పని లేదు అన్నావు అని చెప్పి పని ఎత్తుకొని వస్తే గట్ల మాట్లాడతావు. ఊకో అక్క. నాకు ఇలా ఎందుకో డౌట్ వస్తుంది. ఇలా డౌట్లేదు మనలేదు కానీ పట్టుకోసాయి పట్టే పట్టుకోయే ముద్దు పెట్టు. బంగారు ఉంగరం ఇచ్చాను నీకు నేను. పెట్టే కొద్దిగా అయితే లోపలికి కూడా పోదా. ఏమైంది అదో గిది ఇచ్చా కానీ ఇట్లా అవుతారు కదా. చైన్ 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 కావన్నా? అదే నా కోసం తీసుకొచ్చినావు కదా. కావన్నా? ఇగో కావన్నా? ముద్దు పెట్టు. ఇక్కడ రూమ్ లో ఇప్పుడైతే ఓకే. ఏంది ఏమో నేను మోగను కాదా? అట్లా కాదండి. ఇటు వేస్ట్ కాడు అనుకుంటానావా? అయ్యో నేను అట్లా అనలే. మీకు అట్లా అంటే అయినా రేషం వస్తుంది, పని చూసుకుంటారని అంతే అన్న గాని మీరంటే నాకు ఎందుకు ప్రేమ లేదండి. చూసినావు కదా పనాడు. ఇప్పుడు తలుపులు ఎత్తావా? తలుపులు ఎత్తావా? చూస్తానే తలపై తలపైదే ఎత్తాను కదా. ఏందే అట్లా చూస్తాను? తలుపులు ఎవడెత్తాడు? నేనే అన్నా? చెప్పు, నేనే అన్న తలుపులు? నేనే ఇస్తా.
తలుపులు ఎయ్. చేసినట్టు కాదు, చేసినాక చెప్తా ఏం చేయాలి. అలా తాళంది, బీరో తాళంది, తీసేయి. ఉన్నాయా? తీది, తీయే. బీరో తాళంది. ఏయ్, ఏం కలగంటానో తెల్లారినా కూడా. ఓరి అవ్వ, ఇది కలనా? వేరే కళ వచ్చిందే. ఏందేమో బీరో తాళంది అంటాను. ఎక్కడిది బీరో ఎక్కడిది? అంటే ఇప్పుడు నాకు ఉద్యోగం వచ్చింది కదా, పైసలు బాగా అవుతాయి కదా, మరి బీరో తాళం తీసి అలా పెడదాం అన్నట్టు కలబడ్డది. సరే లే. తాగే ఈడవాడు, నీకు ఏదో పని ఉంటుంది. ఎప్పుడు ఫోన్ లేనాక పోయి రెడీగా పో. మరి నా పని కట్టుకుంటుంది ఈ కాంచెది. పని అంటాను, టైం ఎంత అవుతుందో చూసినావా? చూడలే. మరి లే, 9 అవుతుంది. అయ్యో ఆగత్తలేదా? 100 ఎత్తానేమో నీకు. నువ్వు డ్యూటీకి పోతే ఈ టైం దాకా ఉండవే. డ్యూటీ కాదు, గిన్ని లక్షలు సంపాదిస్తానా, బంగారం మీద బంగారం తెస్తానా, 100 ఎత్తానేమే. మొయ్ కాలానికి నీరు పెట్టుకున్నాడు. ఏం చూస్తానే కదా, చెప్పినప్పుడు వినాలి. నువ్వేదో మొత్తం ఓనర్ అయినట్టుగా మాట్లాడతాను దేనికన్నా. ఇప్పుడు నేను ఓనర్నే, నా ధరించి ఇవ్వలేడు. ఇప్పుడు ఉన్నావా? నడు. అసలు నీకు ఏం ఉద్యోగం వచ్చింది? చెప్తేగానే సూపర్వైజర్ అని, అది కూడా మా దోస్తు గాందే. పోనాడు, ఏం చూస్తాడే? పోతున్నా కదా. అక్క ముంగరం గుంజుకుంటే నాకు కోపం వచ్చినప్పుడు. ఏం సూపర్వైజర్ ఏం అంత బాగా రాసింది. మందలు ఏం లేదు, నేను పని చేసుకుంటాను. ఏ సీత, ఏంది? రానాడు రాయే. ఏమైంది అన్నట్టు? అవు చేసిన తర్వాత చాయ్ వేయాలని తెలియదు నీకు? తెలుసు. వసుబాబు చాయ్ వసుబాబు. కొంచెం ఊరి తాగు, ఊర్చినాక తెచ్చిస్తా. గవని చెప్పకు, తలకాయ వస్తుంది. చాయ్ వసుకురాపో. కొంచెం ఊర్చినాక పోస్తా. షైన్ ఏది? నిన్న నీకు ఇచ్చిన షైన్ ఏది? ఇగో వేసుకున్నా, వేసుకునికే కదా తెచ్చినావు. మంచిగా ఉన్నదా? మస్తుంది కదా, అందరూ మంచిగా ఉంది అంటున్నారు. చెప్పిన మాట ఇంటలేవు నువ్వు. అంటే చాయ్ వసుకురామంటే ఏంటి గడ్లు ఇట్లా పెట్టుకొని చూస్తాను. లేకపోతే చైన్ తీసేసుకుంటావా? 2 లక్షల చైన్ అది. ప్రేమ కొద్ది తీసుకొచ్చిన తెలుసా? మరి నువ్వు నాకు ప్రేమ చూపిస్తానవా? ఉండు తీసుకొస్తా. వేడి వేడి చాయ్. చాయ్ కాదు, కాఫీ తీసుకురా. రేంజ్ ఇక్కడ మారింది, పెరిగింది. కాఫీనా? కాఫీ. సరే. నువ్వు మాత్రం చాయ్ కాదు. నాకు ఏది అద్దతి, నువ్వు తాగితే చాలు. నువ్వా? నేను కూడా నేనుకనే వస్తానప్ప. నేనుకనే వస్తా. నేను కూడా ఏంది పొద్దుగా ఇంత మంచిగా ఉన్నా ముద్ద వస్తానదే. మెల్లగా మాట్లాడు, పక్కన వాళ్ళు వింటారు. అంటే రాత్రి అయిందనుకో, మళ్ళీ పొద్దుగాల ఒకసారి. సిగ్గులేదా నీకు? సిగ్గెందుకు దీనికి? మనం భార్య భర్తలేమైతే అయితే ఎలా పడలేదా? ఎలా పాలైంది దీనికి? ఎలా పాలైంది? ఎప్పుడు భార్యతో మంచిగా అనిపిస్తే అప్పుడు తలుపు వేసుకోవచ్చు. ఎట్లా మాట్లాడుతుండో చూడు. నీకు సిగ్గు అనిపిస్తుందా? అనిపించదా? ఏది చెప్పు, సిగ్గు అనిపిస్తుందా? సిగ్గుపడుతున్నా. ఉండు చాయ్ పెట్టుకొస్తా. చాయ్ తర్వాత ఉండతే పని. ఇవో ఆ తలుపు నువ్వే, ఈ తలుపు నేను ఎత్తా. భార్య భర్తలు అన్నప్పుడు సిరిసాదం కదా, 2 తలుపులు అన్నట్టు. ఏంది అట్లా చూడకే, నాకు కూడా అంత సిగ్గు అవుతుంది. ఇగో ఆ తలుపు కొంచెం తలుపులు కలుసుకోవాలి. అది ఇది
వదినా వదినా చిన్న వదినా అగో ఏంది పిల్లగా అక్కడే ఉండి పిలుస్తున్నావు, లోపలికి రా. లోపలికి రా. ఏంది పిల్లగా గిటొచ్చినావు? ఏంది వదిన మెడల చైను, చిన్న వదినకు రింగు ఎట్లా వచ్చినాయో తెలుసుకుందామని వచ్చిన. అగో ఎట్లా వచ్చినాయి అంటావు? ఏంది పిల్లగా మా మొగుళ్ళు తీసుకొచ్చిర్రు, అందుకే మేము వేసుకున్నాం. ఇదివరకులాగా మా మొగుళ్ళు ఏ పని చేస్తలేరు అనుకుంటున్నావేమో. మా మొగుళ్ళు ఇప్పుడు నౌకరి చేస్తుర్రు. మా ఆయన అలా ఫ్రెండ్ వాళ్ళ కంపెనీలో మేనేజర్ పోస్ట్ వచ్చింది. ఆయన అడ్వాన్స్ ఇచ్చిన వాళ్ళు మాకు బంగారం తీసుకొచ్చిండు ప్రేమతోటి. అవును, మా మొగుళ్ళకి నెలకి 1,50,000 జీతం అడ్వాన్స్ ఇచ్చిర్రని మాకు ఇవన్నీ తీసుకొచ్చిర్రు. అవునా? అసలు వాళ్ళు ఎప్పుడు జాయిన్ అయ్యారు వదిన? నెల అవుతుంది. అవును. అవునా? ఏంది పిల్లగా గట్ల అడుగుతాను డౌట్ గా? ఇగో వదినలు, మీ మీదున్న బంగారం సంపాదించుకొచ్చింది కాదు మీ మొగుళ్ళు. ఏంది పిల్లగా గట్ల మాట్లాడతాను? ఈ చైన్ ఏమన్నా నీదా? ఈ ఉంగరమేనా నీ పెళ్ళందా? ఏమో నీ ఇంట్లోకి వెళ్ళి తీసుకొచ్చినట్టు మాట్లాడుతాను. మరీ కళ్ళమంటతనం ఉండాలి కానీ గింతగానమా? అవ్వా ఎట్లా అంటుండో చూడు, ఇంత కూడా ఓర్చలేడు. అబ్బో చాలున్నాడు పిల్లగాడు. అయ్యో వదినలు, మీ మొగుళ్ళని మీరు గుడ్డిగా నమ్ముతున్నారు. అది నా సొమ్ము కాదు, దొంగతనం చేసుకొచ్చి మీకు ఇచ్చిన సొమ్ము. ఏంది మరి నువ్వు చెప్పేది నిజమా? నిజం వదిన, కావాలంటే మీ మొగుళ్ళు వస్తారుగా, ఒట్టేసి అడగండి చెప్తారు. ఇన్నవా అక్క ఆయన ఏం మాట్లాడిండో? నేను మొదటి నుంచి ఇదే ముచ్చట చెప్తానా. నాకు ఫస్ట్ నుంచి ఎందుకో డౌట్ వచ్చి అడిగితే నువ్వేమన్నావు, ఏ పిసానని కేంద్రంలో సప్లై కొండు వాళ్ళు కష్టపడి తీసుకొచ్చిరని అన్నావు. అయినా ఒక్క రోజులో వాళ్ళు ఎవరు నమ్మి పైసలు ఇస్తారక్క? మనం గుడ్డిగా నమ్మిన వాళ్ళను. అవునే, ఇట్లెట్లా జరిగింది నాకు కూడా అర్థమైతలేదు. ఇంకా వాళ్ళకు 50,000 ఇచ్చిరట, అందులో మనకు బంగారం తీసుకొచ్చిర్రు. ఛీ, ఎవరింట్లో సొమ్ము మన ఒంటి మీద వేసుకున్నాం, ఎంత పాపం. ఆ పాపం మనకు తాకుతుంది అక్క. ఇప్పుడు ఏం చేద్దాం అక్క? ఇంకా చేసుడేముంది, ఇంటికి వస్తారు కదా, ఇంట్లోకి రానీకుండాని గుమ్మల్లోనే కడిగి పడేద్దాం. గేట్ బయట కూర్చుంది. అక్క గింత టైం అవుతుంది ఇంకా అత్తలేరేంది అక్క? నిన్న ఈ టైంకి వచ్చిర్రు కదా. పొద్దుపోతుంది కదా, అత్తరితి ఎక్కడికి పోతారు? అయినా ఏ ఇంట్లో దొంగతనం చేయాలో మళ్ళీ ఇవాళ మనకి ఏం తెచ్చిపెట్టాలను. అవును, ఇయ్యాల ఏం సమాధానం చెప్తారో చూద్దాం, ఏం చెప్తారో దాన్ని బట్టి మనం కూడా మాట్లాడదాం. ముందైతే వాళ్ళని మాట్లాడినిద్దాం, ఏం చెప్తారో ఇందాం. సరే అక్క. ఛీ, ఈ సొమ్మంతా ఎవరిదో సొమ్ము మీద వేసుకోవాలంటే ఎట్లా కూడా అనిపిస్తా. పాపం వాళ్ళు ఎంత కష్టపడి ఇవన్నీ కొనుక్కున్నారో. మేము రాని వచ్చేదాకా ఈయనే కూర్చుందాం. అవ్వా ఎన్ని మాటలు అన్నారు. మేము సంపాదించుకొస్తున్నాం, మేము చెప్పినట్టు తినాలని మనల్ని ఆట ఆడిచ్చారు. ఇప్పుడు మనం మాట్లాడిద్దాం, ఆగు. తమ్ముడు అన్నా ఇలా పని బాగైందిరా. అవునన్నా, నాకు ఒళ్ళన్నీ నొప్పులే. నాకు కూడా. సీత ఏంది గుమ్మం ముందే కూర్చున్నారు? బా లోపలికి తలుపులేసావు. తలుపులు వేద్దాం కానీ మీరు కష్టపడేస్తారు కదా అని మీకోసం ఎదురు చూస్తూ కూర్చున్నాం. అవు కానీ ఏంది ఇవాళ ఇంత లేట్ అయింది? ఇంత పని బాగైందే. అబ్బో ఏ ఇంట్లో పనో? ఏ ఇంట్లో పనా? రోజు కష్టపడేదానికంటే ఇలా కొంచెం ఎక్కువనే కష్టపడ్డట్టున్నారక్క. మరి ఇవాళ ఏం తీసుకొచ్చిరో మాకు? లోపలికి నీకు తెచ్చింది ఇత్త ఇక్కడ చూపెట్టరాదా? ఇసరానా? లోపలికి పోయినాక తలపేసినాక ఇత్త నీకు. ఇక్కడ చూపెట్టు, తర్వాత నేను తలపెత్తా. నాకు సిగ్గు అనిపిస్తుంది ఇక్కడ చూపిద్దామంటే. సిగ్గు అనిపిస్తుందా? నువ్వు చేసే పనికి ఒళ్ళంతా మండుతాంది. ఏంది అంత పిస పిస మాట్లాడతాను? అగో రుబావుగా మాట్లాడతాను. ఉన్న మాట మాట్లాడుతుంటే బాగా రేషం పొడుచుకొస్తుంది. అసలు మీరు ఏం పని చేస్తున్నారు చెప్పరి. చెప్పినాం కదా మా ఫ్రెండ్ది కంపెనీలో సూపర్వైజర్ చేస్తాను అని. అవునా? సరే మేము కూడా వద్దాం, పరిచయం చేసేవుదా? మీరెందుకు అక్కడికి? ఏ మేము వస్తే ఏమైంది? మాకు కూడా చూపించుర్రి మీరు ఏ కంపెనీలో చేస్తుర్రో. ఆడవాళ్ళకు నో ఎంట్రీ అక్కడ. అబ్బో
ఇది ఎక్కడి నుంచి ఉన్నదో? అరే అలా ఆడోళ్ళు ఏం పని చేయరు అయినా మీరు మామికి ఎదురు చూస్తారా మీరు? అయినా మీరేం పని చేస్తున్నారో మాకు బాగా అర్థమైంది, మాకు బాగా తెలిసింది. ఏంటది? ఆ? ఏం తెలిసింది? అదా నిన్న మన పక్కింట్లో ఎవరో దొంగలు పడ్డారట, చైను రింగు మిస్ అయిందట. మరి అది ఇవ్వలు తీసిరో అర్థమైతలేదు. ఇంకా కుప్పచ్చి మాకు చెప్తాండు ఇట్లా జరిగిందని. మాకేం తెలుసు, మేమెందుకు తీస్తాం? మీరు కూడా చైను రింగు తీసుకొచ్చిరు కదా, అందుకే అడుగుతాన్నాం ఎక్కడి అని. మేము ఉనికొచ్చినాం, మా కష్టం సంపాదించినాయి. అబ్బో మీ కష్టం, ఇప్పటికైనా నిజం చెప్తారా? చెప్పండి. సిగ్గనిపించలేదా దొంగతనం చేయనికి? ఛీ, మీరు మనుషులు కష్టపడి పైసలు తీసుకురమ్మని చెప్పినాం, ఎవరో కష్టపడ్డ సొమ్ము తీసుకొచ్చి ఇవ్వని చెప్పలే మీకు. ఏదో బుద్ధి తక్కువ చేసినాం అంటే మీరు ఇంట్లోకి రాని అని అన్నారు కదా. అయితే గీ పల్లా చేసేది? నువ్వు కష్టపడి 200 తీసుకొచ్చినా నేను సంతోషపడేదాన్ని. వేరే వాళ్ళ సొమ్ము మనకెందుకండి? నీకు అంతగానం చేత కాకపోతే నువ్వు ఇంట్లో కూసో, నేను బయటకు పోయి పని చేసుకొస్తా. అవును, మీకు చేత కాకపోతే చెప్పండి, మేము కైకిలికైనా పోయి ఇల్లు ఎల్లదిత్తాం. అంతేగాని గిసంటి పనులొద్దు. ఇది ఇట్లాంటి సొమ్మంటేనే మాకు మంచిగా అనిపించలేదు. ఇగో మేము మీతో కాపురం చేయాలంటే వాళ్ళ సొమ్ము వాళ్ళకి ఇచ్చేయండి, అంతే. సీత, ఏదో బుద్ధి గడ్డి తిని దొంగతనం చేసినాం, మీరు అన్నది నిజమే. ఇది పాపం, వాళ్ళ మీద ఉన్న సొమ్ము మేము ఎత్తుకొచ్చినాం. వాళ్ళు ఎంత బాధపడి ఉంటారు, వాళ్ళు ఎంత కుమిలిపోయి ఉంటారు. మేము పెద్ద తప్పు చేసినాం సీత. నన్ను క్షమించేసి కవిత, ఇంకోసారి ఇలాంటి పనులు చెయ్య. సరే, ఇప్పటికైనా అది తీసుకుపోయి ఎక్కడక్కడ పెట్టిరండి. వాళ్ళు ఎంత కష్టపడితే ఆ సొమ్ము రావాలి ఎప్పురి. ఇగో మీ మీద ప్రేమ లేక కాదు, మీరు మంచిగా ఉండాలని మీకు రేషం వచ్చేటట్టు మాట్లాడినాం కానీ ఇంకో ఉద్దేశం లేదయ్యా. దయచేసి మీరు మాత్రం గిసొంటి పనులు చేయకండి. పాపం ఇది సరక్కది, ఆ ఉంగరం ఈ చైన్, దీనికోసం ఆమె ఎంత తల్లాడిందో, ఎన్ని రోజులు బాధపడిందో, ఎన్ని రోజులు ఏడ్చిందో ఇప్పుడు నాకు అర్థమవుతుంది. తమ్ముడు, మనం తప్పు చేసినాం రా. అవునన్నా, పాయ ఇచ్చేద్దాం. సీత, మమ్మల్ని క్షమించు. ఇట్లాంటి పాప పని ఇంకెప్పుడు చెయ్యం. మేము కష్టపడతాం, పనికి పోతాం, మాకు బుద్ధి వచ్చింది, సరేనా? మీరు మారిర్రు, మాకు అదే చాలు. ముందైతే అక్కకి ఇంకా సొమ్ము ఇచ్చేసి రాపోరి. సరే, పోయేద్దాం. దాన్న ఏది జరిగినా మన మంచికే అనుకుందామే. ఇప్పటికైనా మన మొగోళ్ళు మారిర్రు, అదే చాలు. సంతోషం.